బ్రేకింగ్ న్యూస్ బాపట్ల జిల్లా చీరాలలో హైవేపై ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీమౌత్ పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ చలో బాపట్లకు పిలుపునిచ్చారు వాడరేవు గ్రామస్తులు. బాపట్లకు బయలుదేరిన మత్స్యకారులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో మత్స్యకారులు పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు వాడరేవు గ్రామస్తులు. ఇక ఓడరేవుతో పాటు 17 గ్రామాల మత్స్యకారులు పడవలు నిలుపుకునే ఈపురుపాలెం కాలువ స్ట్రైట్ కట్ వద్ద అక్రమ కట్టడాలను అడ్డుకోవాలంటే గతంలో కలెక్టర్ను కలిశారు మత్స్యకారులు. మళ్లీ నిర్మాణాలు చేపట్టడంతో ఆందోళనకు దిగారు మత్స్యకారులు. నిర్మాణాలు చేపట్టి రాళ్లు అడ్డు వేయడంతో అటు పడవలు నిలుపుకోవడం ఇబ్బందిగా మారిందంటూ వాళ్ళు నిరసన చేపట్టారు. బాపట్ల జిల్లాలోని చీరాలలో ఏ విధంగా అయితే మత్స్యకారులు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారో దానికి సంబంధించిన విజువల్స్ మనం బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. చీరాలలోని హైవేపై ప్రస్తుతం ఉద్రిక్తత కొనసాగుతుంది. పోలీసులు అక్కడికి చేరుకుని మత్స్యకారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మత్స్యకారులు ఎవరి మాట వినకుండా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సముద్రం మా జీవనం, తీరం మా హక్కు అంటూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం కూడా చూస్తున్నాం. సీమౌత్ పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూ చలో బాపట్లకు పిలుపునిచ్చారు ఓడరేవు గ్రామస్తులు. అయితే బాపట్లకు బయలుదేరిన మత్స్యకారులను పోలీసులు అడ్డుకుంటున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం. మత్స్యకారులకి పోలీసులకి మధ్య తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంటుంది. అక్కడే వాళ్ళు వెంటనే రోడ్డుపై బైఠాయించి ఏదైతే వాగ్వాదం జరిగిన ప్రదేశంలోనే రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు ఆ గ్రామస్తులు. ఓడరేవుతో పాటు 17 గ్రామాల మత్స్యకారుల పడవలు నిలుపుకునే అటు ఈపురుపాలెం కాలువ స్ట్రైట్ కట్ వద్ద అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవాలని చెప్పి గతంలో కలెక్టర్ని కలిశారు ఈ మత్స్యకారులు. అయితే ఇప్పటికీ ఆ కట్టడాలు అనేవి అలాగే కొనసాగుతూ ఉన్న కారణంగా వాళ్ళు పడవలని నిలుపుకోవడానికి ఇబ్బందిగా మారింది. మాకు స్థలం లేదు, ఆ కట్టడాల వల్ల మా పడవలు దెబ్బతింటున్నాయి అని చెప్పి ప్రస్తుతానికి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంతకు ముందునే కలెక్టర్ని కలిశారు. కానీ ఇటువంటి చర్యలు లేని క్రమంలో ఇప్పుడు మళ్ళీ ఆందోళన చేపడుతూ కలెక్టర్ని కలిసే ప్రయత్నం చేస్తున్నారు ఈ గ్రామస్తులు. మరి చూడాలి, పోలీసులు ఇప్పటికే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మత్స్యకారులకి అలాగే పోలీసులకి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంటుంది. దీని తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయి, పోలీసులు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం మత్స్యకారుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ కలెక్టర్ని కలవడానికే వీళ్ళు బయలుదేరినట్లు కూడా తెలుస్తుంది. ఏ సమయానికి కలెక్టర్ని కలిసే అవకాశం ఉంది, దాని తర్వాత పరిష్కార మార్గాలకు సంబంధించిన డీటెయిల్స్ అండి. రత్న, ప్రకాశం జిల్లా బాపట్ల జిల్లా చీరాలలో చెందిన మత్స్యకారులు బాపట్ల కలెక్టర్ను కలిసేందుకు వెళ్తున్న ప్రయత్నంలో జాతీయ రహదారిపైన పోలీసులు అయితే అడ్డగించారు. అయితే అదే సమయంలో తిరిగి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు అయితే వారిని వదిలేరు. తిరిగి బాపట్ల కలెక్టరేట్ వద్దకు చేరుకునే లోపే బాపట్లలో అక్కడ వాహన రహదారిపైన రాస్తారోకో కూడా చేపట్టడం జరిగింది. సుమారు 20,000 మందికి జీవనాధారమైనటువంటి సీమౌత్ ఆక్రమణకు గురి అవుతుందని, దీన్ని ఆక్రమణదారుల చెర నుంచి కాపాడాలని ప్రధానంగా కూడా వీరు డిమాండ్ చేస్తున్నారు. బాపట్లలో ఉండేటువంటి బస్టాండ్ సెంటర్లో వీరు ధర్నాలు దిగడంతో పూర్తిగా వాహనాలు కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే వీరు కలెక్టరేట్ చేరుకునే లోపల కలెక్టర్ కార్యాలయంలో లేడని తెలుసుకున్న మత్స్యకారులు బాపట్లలోనే రోడ్డుపై ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే సీమౌత్ ఉందో చీరాల ఈపురుపాలెం స్ట్రైట్ కట్ కాలువ నుంచి వచ్చి సముద్రంలో కలిసే ప్రాంతం అయితే ఉందో అక్కడ పూర్తిగా కూడా ఆక్రమణలకు గురవుతున్నాయని బోర్ల వెంకట్రావు అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ స్థలాన్ని మొత్తం ఆక్రమించి రియల్ ఎస్టేట్ చేయడమే కాకుండా అక్కడ రిసార్ట్ల నిర్మాణం కూడా చేపడుతున్నారని, దాన్ని అడ్డుకోవడమే కాకుండా ఎవరైతే ఈ ఆక్రమణకు పాల్పడ్డారో ఆ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తారు. శ్రీనివాస్, గతంలో కూడా కలెక్టర్ని కలిసినట్లుగా కూడా మత్స్యకారులు తెలియజేస్తున్నారు కదా, మరి గతంలో సమస్య పరిష్కారానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ని కలవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కదా, అసలు కలెక్టర్ అందుబాటులోనే ఉన్నారా, వీళ్ళతో మాట్లాడే అవకాశం కనిపిస్తుందా, అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు?
రత్న, ఇదే విషయం గతంలో కూడా ఇదే చర్చ అక్కడ వచ్చింది. అయితే అక్కడ అది వాస్తవంగా మత్స్యకారులు చెప్పడమేమో అది ప్రభుత్వ భూమి అని చెప్తున్నారు. బోర్ల వెంకట్రావు అనే వ్యక్తి అది తన పేరిట ఉన్న పట్టా భూమిని అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ వేయటమే కాకుండా రిసార్ట్ల నిర్మాణానికి కూడా పూనుకోవడం జరిగింది. దీంతో అక్కడ ఉండేటువంటి 17 గ్రామాలకు చెందిన మత్స్యకారులు మొత్తం కూడా అప్పుడు అక్కడే ఎక్కడైతే నిర్మాణం రియల్ ఎస్టేట్ నిర్మాణాలు చేపట్టారో అక్కడే భారీ ఎత్తున ధర్నాకు దిగడం జరిగింది. అయితే ఆ విషయం తెలుసుకున్న అప్పటి కలెక్టర్ మురళి అదే ప్రదేశానికి వెళ్ళాడు. మత్స్యకారులతోనూ ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారి బోర్ల వెంకట్రావు వర్గంతోనూ ఇరువురితో మాట్లాడటం జరిగింది. అసలు ఆ భూమి ప్రభుత్వ భూమి లేక అదే అతను వ్యక్తిగతంగా అతనికి చెందినటువంటి ప్రైవేటు భూమి అనేటువంటి విషయం కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారని కూడా అప్పుడు మత్స్యకారులకు కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు వెలువడకుండా నిర్మాణాలు చేపట్టద్దని కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారికి కలెక్టర్ చెప్పడం జరిగింది. దాంతో అప్పుడైతే అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ కానీ అక్కడ చేపట్టేటువంటి రిసార్ట్ నిర్మాణాలు కానీ గతంలో ఆపివేయడం జరిగింది. అయితే కలెక్టర్ గతంలో చెప్పి ఆపివేసిన నేపథ్యంలో మత్స్యకారులు కూడా దానిపై వివరణ వచ్చే వరకు వీళ్ళు సమన్వయం పాటిస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో కలెక్టర్ల బదిలీ నేపథ్యంలో మురళి అక్కడి నుంచి బదిలీ అయిన నేపథ్యంలో కొత్త కలెక్టర్ వచ్చిన నేపథ్యంలో తిరిగి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎవరైతే బోర్ల వెంకట్రావు ఉన్నాడో అతను స్థానిక నేతలతో కలిసి అక్కడ మరలా తిరిగి నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నం ప్రారంభించాడు. దీంతో వీరు అక్కడికి వెళ్ళగా ఇది నా సొంత భూమి అని తన పేరిట పట్టా కూడా ఉందని అతని రికార్డులు చూపించడంతో మత్స్యకారులకు ఏం చేయాలో అర్థం కాక తమ జీవనోపాధికి ఇబ్బంది కలిగేటువంటి ఆస్కారం ఉందని తిరిగి కలెక్టర్ను కలవాలని వారు సమావేశాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా చలో బాపట్ల అనే కార్యక్రమానికి పిలుపునిచ్చి మత్స్యకారులు మొత్తం కూడా 2 లారీల్లో బాపట్ల కలెక్టర్ను కలిసేందుకు 17 గ్రామాలకు చెందిన మత్స్యకారులు కూడా బయలుదేరారు. అయితే విషయం తెలుసుకున్నటువంటి చీరాల పోలీసులు 2216 జాతీయ రహదారిపై బాపట్ల వెళ్తున్నటువంటి మత్స్యకారులను కూడా అడ్డగించడం జరిగింది. ఈవో నంబర్ 30 అమల్లో ఉందని కాబట్టి ఎవరు కూడా ధర్నాలు చేయడం కానీ ర్యాలీలు చేయడం కానీ నిషేధమని వాళ్ళు వెళ్ళడానికి లేదని అడ్డగించిన నేపథ్యంలో అటు పోలీసులకు ఇటు మత్స్యకార గ్రామాలకు చెందినటువంటి మత్స్యకారులకు మధ్య తీవ్ర వాగ్వివాదం అయితే చోటు చేసుకుంది. తమ జీవనోపాధి తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని సుమారు 20,000 మంది ప్రజలు అన్నం లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని ఆ సీమౌత్ ఎప్పట్లాగా కొనసాగించకపోతే తమ పడవలను అక్కడ నిలుపుకోవడం కానీ అక్కడ మంచినీటి కాలువల్లో వేటకు వెళ్లడం కానీ చాలా ఇబ్బందిగా మారేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుందని ఆ కాలువ మరియు ఆ సముద్రమే తమ జీవనాధారమని తమకు హక్కున్న ప్రాంతాన్ని ఇతరులు ఆక్రమించుకోవడాన్ని వాళ్ళు తీవ్రంగా ఖండిస్తూ కూడా తిరిగి పోలీసులతో వాగ్వివాదానికి దిగడం జరిగింది. అయితే దీంతో పోలీసులు ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు అయితే తిరిగి బాపట్ల మత్స్యకారులను పంపించేందుకు కూడా వారు అంగీకరించడం జరిగింది. ఈ నేపథ్యంలో జాతీయ రహదారిపై నుంచి తిరిగి మత్స్యకారులు వారి యొక్క వాహనాలలో బాపట్ల చేరుకున్నారు. అయితే బాపట్ల చేరుకునే సమయానికి కలెక్టర్ అందుబాటులో లేడని తెలుసుకున్నటువంటి మత్స్యకారులు పాత బస్టాండ్ సెంటర్ లోనే రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో ఇరువైపుల వాహనాలు కూడా ఆగిపోయి పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా అక్కడ ఏర్పడింది. అయితే తమ జీవనోపాధికి మరియు తమ ఉనికికి ఇబ్బందికరమైనటువంటి ఈ పరిస్థితికి కారణమైనటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారిని అరెస్టు చేయాలని చెప్పి తమకు అధికారం కలిగినటువంటి సీమౌత్ పై తమకు పూర్తి హక్కులు కల్పించాలని కూడా వీరు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తూ ఆందోళన అయితే చేపట్టారు. కలెక్టర్ అయితే పెన్షన్ల పంపిణీలో కార్యక్రమంలో ఉండటం జరిగింది. అయితే ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు వారికి సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేయడమే కాకుండా కలెక్టర్ను కల్పించేటువంటి వీలు కూడా కల్పిస్తామని చెప్పి ప్రస్తుతానికి చెప్పడం జరుగుతుంది. అయితే ఇటువైపు మత్స్యకారులు మాత్రం తమ జీవనోపాధికి ఇబ్బంది కలిగేటటువంటి ఈ నిర్మాణాలను ఆపాలని మరోసారి ఇటువంటివి జరగకుండా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం మత్స్యకార సంఘాల నేతలకు వారికి అనుకూలంగా వెళ్ళినటువంటి నేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.